హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఆల్రెడీ మనం లాస్ట్ 2 డేస్లో కట్ ఆఫ్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరిగింది గాయస్. ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మీకు ఈరోజే ఈ క్షణమే నేను ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ చేస్తున్నాను, పోలింగ్కి పోస్ట్ పెడుతున్నానండి. దయచేసి గాయస్, ఎవరైతే ఈవెంట్స్ మెడికల్ అన్నీ సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయ్యారో, ఈవెంట్స్ మెడికల్ సక్సెస్ఫుల్గా, ఈవెన్ రీమెడికల్ అన్నీ సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా దయచేసి మన యొక్క ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఎగ్జాక్ట్గా మీకు కట్ ఆఫ్ కావాలంటే ఓకేనా, ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి. అందరూ లైక్ చేయండి ఈరోజు చేసే వీడియో చేసి. నేను ఈరోజు అన్ని కేటగిరీ వైజ్ నక్సల్ జనరల్ రెండు ట్విన్ స్టేట్స్ రెండు కూడా ఏంటి ఏపీ తెలంగాణ 2 స్టేట్స్కి సంబంధించి అన్నీ కూడా పోలింగ్ నిర్వహిస్తున్నాను. దయచేసి అందులో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను. రేంజ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తానండి. ఓటింగ్ చేసే బాధ్యత మీది. ఓకేనా స్టూడెంట్స్? ఓకేనా? నేను మీకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? సో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఎక్కువ అవసరం లేదండి. ఒక 1000 ప్లస్ కానీ మనకి 1000 ప్లస్ కానీ ఓటింగ్ లైక్స్ వచ్చాయా మీ కట్ ఆఫ్ పిన్ పాయింట్తో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ 2021లో ఇచ్చిన కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా ఉంది. ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టారు, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరం కూడా ఎక్స్పెక్ట్ చేసే ఇస్తున్నాం. అర్థమవుతుందా? నేను బోర్డు మెంబరు కాదు. ఓకేనా గాయస్? అలాగని మీ అందరి జాతకాలు నాకు తెలియవు. సో ఫ్రెండ్లీగా ఉండండి, ఎవరు డిస్కరేజ్ అవ్వద్దు. ఇది కాకపోతే మరొక నోటిఫికేషన్. ఓకేనా? ఎప్పుడు కూడా స్పోర్టివ్గా ఉండండి, డిస్కరేజ్ అవ్వద్దు గాయస్. డిస్కరేజ్ అయితే మనం ఎప్పుడు ముందుకెళ్ళలేం. నెక్స్ట్ ఇంకో విషయం, అందరూ కూడా షేర్ చేయండి యూనిటీగా. ఓకేనా? అలానే ఇంకోటి, కొందరు ఉంటారు అబ్బాయిలు పాప మంచి మార్కులు వస్తే మెడికల్లోనో ఈవెంట్స్లో పోయి ఉంటారు. వాళ్ళు దయచేసి మీరు ఓటింగ్ చేయొద్దు ప్లీజ్ గైస్. ఓకేనా? దానివల్ల ఏమిటంటే మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు దొరకదు. మళ్ళీ నేను ఏదో ఇచ్చినా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నిన్న మొన్న ఇచ్చినటువంటి కట్ ఆఫ్ అయితే మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారు రెగ్యులర్గా, సార్ మీరు ఇచ్చే కట్ ఆఫ్ ఏదో మాకు భయం వేస్తుంది, ఆ రేంజ్లో ఉంటుందో ఇంకే పెరిగిపోద్దేమో అని చెప్పి. దయచేసి మీరు ఒకసారి పోలింగ్ తీసుకొని మరొకసారి చేయండి సార్. మీ మీద అయితే మాకు రెస్పెక్ట్ ఉంది, అలాని కాదు. బట్ స్టిల్ ఏంటంటే చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చాయి. మేము రీమెడికల్కి వెళ్ళేటప్పుడు అందరినీ కనుక్కున్నాం. ప్రతి ఒక్కడు 100+ చెప్తున్నాడు, 90+ చెప్తున్నాడు. భయం వేస్తుందని చెప్పి 85 to 90 మధ్య ఉన్నటువంటి రేంజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుతున్నారు. సో అందుకే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చాను, నేను మీకోసం వచ్చాను. ఈరోజు వీడియో కేవలం దీనికోసమే చేస్తున్నాను. ఇదే డ్యామ్ షూర్ కట్ ఆఫ్ కావాలంటే మాత్రం మీరందరూ యూనిటీగా ఒక రెస్పాన్సిబిలిటీతో అందరికీ షేర్ చేయండి, లైక్స్ కొట్టండి. నేను 2 డేస్ టైం ఇస్తాను. ఈ 2 డేస్లో నాకు వచ్చినటువంటి రిజల్ట్కి అనుగుణంగా మీ రిజల్ట్ అనేది నేను డిసైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. బాగా చదవండి, కష్టపడండి. ఈ నోటిఫికేషన్ కాకపోతే మరి BSF ట్రేడ్ మ్యాన్ వస్తుంది, CRPF ట్రేడ్ మ్యాన్ వస్తుంది, ITBP ఇప్పుడు ఆల్రెడీ టెలికమ్యూనికేషన్ పోస్టులు పడ్డాయి, గ్రూప్ D వస్తుందండి, MESలో జాబ్లు వస్తున్నాయి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్లు వస్తున్నాయి. డోంట్ వరీ గైస్, నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి ముందుగా ఉన్నాయి. డిస్కరేజ్ అవ్వద్దు ఎవరైతే ఈవెంట్స్లో పోయారు, లేదంటే జస్ట్ బార్డర్లో ఉన్నారు, ఎవరు డిస్కరేజ్ అవ్వద్దు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. మీకు ఎప్పుడు కూడా ఈ శంకర్ సార్ మీతో ఉంటాడు. జై హింద్ టు ఎవ్రీ సోల్జర్.